లయన్స్ క్లబ్ ఆఫ్ హుస్నాబాద్ రేణుక మరియు రేణే హాస్పిటల్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్టు లయన్స్ క్లబ్ ఆఫ్ హుస్నాబాద్ రేణుక అధ్యక్షులు రాజగోపాలరావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదివారం రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ హుస్నాబాద్ రేణుక మరియు రేణే హాస్పిటల్ కరీంనగర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సర్ సివి రహమాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ హుస్నాబాద్ నందలి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఉదయం 9 గంటలకు ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో రేణే హాస్పిటల్ ప్రముఖ ఛాతీ వైద్యులు, పల్మానాలజీ, గుండె సంబంధిత వైద్యులు, జనరల్ ఫిజిషియన్ వైద్యులు ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా ఇవ్వగలరు. ఇటు అవకాశాన్ని హుస్నాబాద్ మరియు హుస్నాబాద్ పరిసర ప్రాంత ప్రజలు, శ్రేయభిలాషులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు. 10/3/2024 ఆదివారం రోజున సివి రామన్ స్కూల్లో రేణే మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతున్నది. ఇందులో చాలా సీనియర్ మోస్ట్ డాక్టర్స్ వస్తుంది కాబట్టి ప్రజలందరూ ఉచిత వైద్య శిబిరం మరియు ఉచితంగా మందులు పంపిణీ చేయబడతాయి కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. లయన్స్ క్లబ్ రేణుక ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన అనంతరం పెద్ద ఎత్తున రక్త పరీక్షలు, అదేవిధంగా ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఉపాధ్యాయులను, ఇంజనీర్స్ డే నాడు ఇంజనీర్లను, ఈ విధంగా చాలా కార్యక్రమాల్ని లయన్స్ క్లబ్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. కరీంనగర్ లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో రెనే హాస్పిటల్ కరీంనగర్ వారు రేపు అనగా 10వ తేదీ ఆదివారం ఉదయం నుండి హుస్నాబాద్లోని సర్ సివి రామన్ హై స్కూల్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని విభాగాలకు సంబంధించిన ప్రత్యేక నిపుణులు వస్తారు. ఇందులో సాధారణంగా రోగులకు అవసరమయ్యేటువంటి బీపీ, షుగర్, ఇతరత్ర సాధారణ వ్యాధులన్నీ కూడా ఇందులో పరీక్షించబడతాయి. 300 మందికి పైగా దాదాపు ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ హుస్నాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సివి రామన్ స్కూల్లో జరిగేటువంటి వైద్య శిబిరం రెనే హాస్పిటల్ వారి సౌజన్యంతో కరీంనగర్ లయన్స్ క్లబ్ సహకారంతో జరుగుతున్న ఈ శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన హుస్నాబాద్ శాసనసభ్యులు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, రవాణా బీసీ శాఖ మంత్రులు వారు వచ్చి ఈ శిబిరాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా మాజీ శాసనసభ్యులు శ్రీ ఒడితల సతీష్ కుమార్ గారు, హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ అతుల్ రజిత గారు, వైస్ చైర్మన్ అనిత శ్రీనివాసరెడ్డి గారు, సింగిల్ విండో చైర్మన్ బలిశెట్టి శివయ్య గారు అతిథులుగా ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ శిబిరాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా రేపు ఆదివారం 10వ తారీఖు రోజున సర్ సివి రామన్ పాఠశాల ఆవరణలో జరిగినటువంటి ఉచిత వైద్య శిబిరానికి వచ్చేటువంటి డాక్టర్లు డాక్టర్ రవీంద్రాచారి చెస్ట్ ఫిజిషియన్, డాక్టర్ నిఖిల్ లక్ష్మణ్ జనరల్ ఫిజిషియన్ మరియు డాక్టర్ దినాకర్ తాటిమాట్ల కార్డియాలజిస్టు, వీరు ముగ్గురు కూడా రేపు ఈ స్కూల్లో సివి రామన్ స్కూల్లో జరిగినటువంటి వైద్య శిబిరానికి వచ్చేటువంటి డాక్టర్లు. ఈ శిబిరము హుస్నాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో ఉన్నటువంటి రేణే హాస్పిటల్ సిబ్బంది వచ్చుచున్నారు. కావున హుస్నాబాద్లోని ప్రజలు మరియు హుస్నాబాద్ చుట్టుపక్కల గల ప్రజలందరూ కూడా ఇటు వైద్య శిబిరాన్ని వినియోగించుకొని ఉచితంగా మందులు తీసుకెళ్ళగలరు. డాక్టర్ రవీంద్రాచారి పల్మనాలజిస్ట్ గారు, డాక్టర్ నిఖిల్ లక్ష్మణ్ జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ గారు, డాక్టర్ దినాకర్ తాటిమట్ల కార్డియాలజిస్ట్ గారు వస్తున్నారు. ఇట్టి సందర్భంగా బీపీ, ఈసీజీ, షుగర్ పరీక్షలు ఉచితంగా చేయబడను. అందులో భాగంగా మందులు కూడా ఉచితంగా ఇవ్వబడను. ఈ అవకాశాన్ని హుస్నాబాద్ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాలు వినియోగించగలరని మనవి.